ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఈ హారర్ స్టోరీ అనేది వెన్నెల అనే మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు మనతో పాటు షేర్ చేసుకున్నటువంటి ఒక యథార్థ సంఘటన. అసలు ఇంతవరకు మన ఛానల్లో ఇటువంటి స్టోరీ వచ్చిందే లేదు. ఏకంగా తాను పోరాడింది ఒకరితోనూ ఇద్దరితోనూ కాదు, 3 దెయ్యాలతో. పదండి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈ స్టోరీ చివరి వరకు వింటే కనుక ఆశ్చర్యకరంగాను అంతే భయంకరంగాను ఉంటుంది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైతే మన వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. తన పేరు వెన్నెల. వాళ్ళు ఉంటున్నది వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి పెద్దాపురంలో. తన జీవితంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దానికి అసలైన కారణం ఏంటి అంటే జాతకరీత్యా తాను జన్మించినటువంటి నక్షత్రమని బలమైన ఓ కారణమని చెప్తున్నారు. అంటే నక్షత్ర బలం కారణంగా తనకు ఎలా జరుగుతుంది అని. తాను జన్మించినటువంటి 6 ఏళ్ల వరకు అంతా బాగానే ఉండేదట. ఇక ఆ తర్వాత నుండి మొదలైంది ఆత్మలు, దెయ్యాలు అలాంటివన్నీ కూడా తనతో నిజంగానే మనుషుల్లానే మాట్లాడతాగి అని, అలానే మాట్లాడాలి అని ప్రయత్నిస్తాయట. కానీ ఎంత జరిగినా మాత్రం తాను ఎప్పుడూ భయపడలేదు. అయితే తన తల్లిదండ్రులు మాత్రం తనకు ఏమవుతుందో, వాటి వల్ల వెన్నెలకు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అన్నటువంటి ఆలోచనలో మాత్రమే వారి భయాన్ని దాచుకుని అలాంటి సంఘటనలు తనకు ఎదురు కాకుండా ఎప్పటికప్పుడు వారు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక వెన్నెల వాళ్ళ తాతగారికి మొత్తం 2 సంతానం. ఒకరు వెన్నెల వాళ్ళ అమ్మ, రెండవది వెన్నెల వాళ్ళ పిన్ని. అంటే వాళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళు. వెన్నెల వాళ్ళ అమ్మగారికి పెళ్ళైనటువంటి 1 ఏడాది తరువాత సరిగ్గా వెన్నెల జన్మించింది. తాను 1 సంవత్సరం వయసుకు వచ్చేసరికి వెన్నెల తాతయ్య వాళ్ళు అదే ఊరికి చెందినటువంటి ఒక వ్యక్తితో వాళ్ళ పిన్నికి కూడా వివాహం చేయటం జరిగింది. అంటే ఇప్పుడు వెన్నెల వాళ్ళ అమ్మకి అలాగే వాళ్ళ పిన్నికి ఇద్దరికీ కూడా వివాహాలు జరిగాయి. వాళ్ళ పిన్నిగారు ఉంటున్నది కూడా అదే ఊరు కావటంతో పిన్ని మరియు తాతయ్య వాళ్ళు కలిసి ఎప్పుడూ హాయిగా ఉండేవారు. ఇక వెన్నెల వాళ్ళు మాత్రం తాతగారి ఊరికి చాలా దూరంలో ఉండేవారు. అయితే వాళ్ళ తాతగారి ఊరి గురించి చెప్పాలి అంటే అంత దూరంలో ఉండటంతో ఏడాదికి 1 లేదా 2 సార్లు మాత్రమే వెన్నెల వాళ్ళ అమ్మగారు ఒంటరిగా ఆ ఊరికి వెళ్తూ వస్తూ ఉండేవారు. వాళ్ళ అమ్మగారు ఆ విధంగా ఒంటరిగా వెళ్ళటంతో వెన్నెల వాళ్ళ తాతగారు ఎప్పుడు చూసినా సరే నువ్వు ఒక్కదానివే వస్తూ ఉంటావు, నా మనవరాలు కూడా తీసుకొస్తే మేం కూడా చూస్తాం కదా అని ఎంతో ఆతృతగా అనేవారు. కానీ వాళ్ళ అమ్మకు ఆ ఊరంటే చాలా భయం. కారణం ఏంటంటే నిజానికి ఆ ఊరికి ఎలాంటి మహిమ ఉందో తెలియదు, కానీ చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా మారి మనుషుల్లో కలిసిమెలిసి తిరగాలని చూస్తూ ఉంటారు. అసలు అదో విచిత్రమైనటువంటి గ్రామం. ఇక దెయ్యాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రాత్రి పగలు అన్నటువంటి భేదం లేకుండా ఆ ఊరి వ్యక్తులకు దెయ్యాలు కనిపిస్తూ మరికొందరిని బెదిరిస్తూ ఏకంగా మరణాలకు కూడా గురి చేస్తూ ఉంటాయి. ఇక అదే కారణం చేత మీ మనవరాలు ఇక్కడికి తీసుకురాలేకపోతున్నారు అని బదులిచ్చింది. అయినా ఏంటమ్మా అలా మాట్లాడతావు నువ్వు, మేమంతా ఉండగా నా మనవరాలకి ఏమవుతుంది అని మాట్లాడేవారు మా తాతగారు. తనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. కానీ వెన్నెల వాళ్ళ అమ్మకు ఆ ఊరి యొక్క పరిస్థితి పూర్తిగా తెలియటంతో తనను మాత్రం ఎప్పుడూ అక్కడికి తీసుకువెళ్ళేది కాదు. అలా రోజులు నెలలు గడుస్తూ దాదాపుగా 6 సంవత్సరాలు గడిచింది. 7వ ఏట అడుగుపెట్టింది వెన్నెల. సరిగ్గా అప్పుడే మొదలైంది తనకు దెయ్యాలు, ఆత్మలు కనిపించడం. ఇది తన జీవితంలోనే ఓ కీలకమైనటువంటి ఘట్టం. వెన్నెల వాళ్ళ పిన్నికి వివాహం అయ్యి 6 ఏళ్ళు కావస్తుంది. అయినా సరే వారికి ఎటువంటి సంతానం కలగలేదు. ఇక అప్పటికే వారు సంతానం పైన పూర్తిగా ఆశలు కూడా వదులుకున్నటువంటి తరుణం అది. ఇక మాకు సంతాన భాగ్యమే లేదు అని బాధపడుతూ వారు కూడా వెన్నెల పైన ఆశలు పెంచుకోవటం మొదలుపెట్టారు. మీరే చెప్పండి, లేని వాళ్ళకు పిల్లలపైన ఏ విధమైనటువంటి ఆశ ఉంటుంది? మరి ఉన్న ఒక్కగానొక్క పిల్ల తానే వెన్నెల.
సొంత అక్క కూతురు తనపైన ఇష్టం పెంచుకోవటం కూడా సాధారణంగానే జరుగుతుంది కదా. సుమారుగా నెల రోజుల్లో ఒక్కసారి వారిద్దరూ వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడంతో కొన్నాళ్లకు వెన్నెల తన తల్లిదండ్రుల మాదిరిగానే పిన్ని చిన్నాన్నలపైన కూడా విపరీతమైన మమకారాన్ని పెంచుకుంది. ఇక ఎప్పటిలాగే ఒకరోజు వారిద్దరూ వెన్నెల వాళ్ళ ఊరికి వెళ్ళటం జరిగింది. అంతా కలిసి ఎంతో హాయిగా సరదాగా గడుపుతున్నారు. ఇక రాత్రి కావటంతో వారంతా కూడా భోంచేశాక హాయిగా మాట్లాడుకుంటూ కూర్చునే సమయంలో ఎప్పుడూ మేం రావడమే తప్ప పాపను తీసుకుని కనీసం ఒక్కసారి కూడా మా ఊరికి రారేంటక్క, అయినా ఈసారి కనీసం మాతో అయినా సరే రండి అని చెప్పారు వాళ్ళు. ఆ రాత్రి వెన్నెల యొక్క తల్లిదండ్రులిద్దరూ కూడా ఆలోచిస్తూ కూర్చున్నారు. ఒక్కసారి కూడా పాపను తీసుకుని మనం ఇంతవరకు వెళ్ళలేదు, కనీసం ఇప్పుడైనా సరే తీసుకువెళ్ళపోతే ఏం బాగుంటుంది చెప్పు అని ఆలోచించారు వెన్నెల యొక్క తండ్రి. ఈసారి పాపను తీసుకుని వెళ్దాం, మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది కదా, ఒక్క 2 రోజుల పాటు అక్కడున్నాక తరువాత ఎలాగో వచ్చేద్దాం అని ఆ ఇద్దరూ కూడా దృఢంగా నిర్ణయించుకోవటం జరిగింది. ఇక అనుకున్నదే తడువు మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెలను తీసుకుని తన పిన్ని బాబాయిలతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా తన తాతగారి ఊరికైతే వెళ్ళటం జరిగింది. ఇక వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి వెన్నెల తాతగారి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొద్ది. చాలా సంతోషంగా ఉన్నారు. వెన్నెలకు ఆ ఊరి అందాలు చూడగానే పూర్తిగా మైమరిచిపోయింది. పిల్లలు ఆడుకుంటుంటే వారితో వెళ్తానని మారం చేసేసరికి ఒంటరిగా తనని పంపించడం ఇష్టం లేక వెన్నెల తండ్రి కూడా తనతో పాటు వెళ్ళేవారు. ఆ విధంగా ఆ గ్రామంలో ఒకరోజు గడిచింది. ఎటువంటి భయం కూడా ఎదురవ్వలేదు. ఇక 2వ రోజు కూడా గడిచింది. తనతో పాటు ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండటంతో వెన్నెలకు ఎటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం కూడా లేకపోయింది. ఇక హాయిగా 4 రోజుల పాటు అక్కడే గడిపి అందరినీ ఒప్పించి ఈసారి నెల రోజుల తర్వాత మళ్ళీ తీసుకువస్తాను అని వెన్నెల యొక్క తల్లిదండ్రులు పాపను తీసుకుని మళ్ళీ వారి ఊరికైతే చేరుకున్నారు. ఇక అప్పటికి వెన్నెలకు ఎటువంటి హాని కూడా జరగకపోయేసరికి వాళ్ళలో కూడా కొంచెం ధైర్యం ఏర్పడింది. ఎన్నాళ్ళు కూడా అనవసరంగా లేనిపోని భయాలకు గురయ్యి అమ్మాయిని తీసుకువెళ్లకుండా గడిపాం. అనవసరంగా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక మనకైతే అటువంటి ఇబ్బంది ఏమీ కూడా లేదు. పాపతో పాటు ఎవరో ఒకరు తోడుగా ఉంటే సరిపోతుంది, తనకి ఇంకేమీ కూడా కాదు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఏదో ఒక సందర్భంలో నెల రోజుల్లో ఒక్కసారి అయినా వెన్నెలను తీసుకుని అప్పటి నుండి వారు ఆ ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అప్పటి నుండి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యతో పాటు వాళ్ళ పిన్ని చిన్నాన్నలు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇలా దగ్గరగా వెళ్ళి రావటంతో ఆ ఊరిలో ఉంటున్నటువంటి చిన్న పిల్లలతో వెన్నెలకు చాలా వరకు బాగా పరిచయం అయితే ఏర్పడింది. అసలు తాను అక్కడికి వెళ్ళిందంటే చాలు, ఉదయం అనగా ఇంటి నుండి బయటకు వెళ్ళి చీకటి పడే వరకు కూడా సరదాగా పిల్లలతో ఆడుతూనే గడిపేది. కానీ రాత్రి కాకముందే అమ్మాయిని ఇంటికి చేర్చడంతో ఏ ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు తనకు ఎటువంటి హాని కూడా కలగలేదు. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా నెమ్మదిగా గడిచాయి. వెన్నెల కూడా పెరిగి పెద్దయింది. 10వ ఏట అడుగుపెట్టింది. అప్పటికి తన సొంత ఊరిలో ఉన్నటువంటి సమయం తప్ప అమ్మమ్మ గారి ఊరిలో ఆత్మలు, దెయ్యాలు వంటివి కనపడకపోయేసరికి తల్లిదండ్రులిద్దరూ కూడా పూర్తిగా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు అన్న ధీమాతో ఉన్నటువంటి సమయంలో సరిగ్గా అప్పుడే ఓ సంఘటన. వెన్నెల వాళ్ళ పిన్ని హఠాత్తుగా గర్భం దాల్చిందని తెలిసింది. ఆ విషయం తెలియగానే వెన్నెల యొక్క తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఎంతగానో సంతోషించారు. అది 2003వ సంవత్సరం. అప్పటికి ఒక్కొక్క రోజు నెలలు కూడా గడుపుకుంటూ దాదాపుగా 9 నెలల కాలం పూర్తిగా వస్తుంది. ఇక అంతా కూడా సంతోషంతో కూడినటువంటి సమయం అది. అందరూ కూడా మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 9 గంటల సమయానికి వెన్నెల వాళ్ళ పిన్నికి ఒక బాబు జన్మించాడు. అంతే, అందరిలో కూడా సంతోషం పొంగి పొర్లింది. పెళ్ళైనటువంటి చాలా ఏళ్ల తర్వాత అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు నరకాన్ని, క్షోభని అనుభవించాక వాళ్ళకి ఒక అందమైనటువంటి బాబు జన్మించేసరికి
వాళ్ళ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అలా ఒక్కొక్క రోజు గడుపుకుంటూ దాదాపుగా 20 రోజులైతే గడిచింది. 21 రోజులు ఉన్నటువంటి ఆ బాబుకి నామకరణం చెయ్యాలి అని అనుకున్నారు. అయితే ముందు రోజు వారి బంధువులంతా కూడా వారి ఇంటికి చేరుకోవటంతో ఆ ఊరంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇక వెన్నెలతో పాటు తన తల్లిదండ్రులు కూడా స్వయానా పిన్ని కావటంతో 2 రోజుల ముందే ఆ ఊరికైతే చేరుకున్నారు. ఇక వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం రాని వచ్చింది. ఆ రోజు ఉదయం నుండే పల్లెటూరు కావటంతో సందడి నెలకొంది. పెద్దవాళ్ళంతా కూడా వంటల హడావిడిలో మునిగిపోయారు. ఇక పిల్లలంతా కూడా ఆటపాటలతో గడుపుతూ ఉంటే ఎప్పుడూ వెన్నెలను విడిచిపెట్టకుండా అంటిపెట్టుకుని తనతో పాటు ఉన్నటువంటి తన తల్లిదండ్రులు ఆ ఒక్కరోజు మాత్రం వారికి ఉన్నటువంటి ఆ ఆనందం అంతవరకు అక్కడ ఏమీ జరగలేదు అన్నటువంటి ఓ కారణంతో పూర్తిగా పట్టించుకోవటమే మానేశారు. అంటే వాళ్ళ యొక్క దృష్టి ఆ రోజు పూర్తిగా పని మీద ఉంది. ఇక అప్పటికే ఆటల్లో మునిగిపోయినటువంటి వెన్నెల పిల్లలతో ఆడుకుంటూ ఊరిని విడిచిపెట్టి దూరంగా ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళిపోయింది. పిల్లలతో కలిసి అక్కడ ఆడుకుంటుంది. పొలాల్లో ఉన్నటువంటి పంటలు, చెట్లు అన్నింటినీ అక్కడ అందాలను చూసి పూర్తిగా తనను తాను మర్చిపోయింది. అలా నెమ్మదిగా సమయం గడుస్తుంది. పగలంతా ఎండను కురిపించే సూర్యుడు అప్పుడే చల్లబడుతున్నాడు. సమయం సాయంత్రం కావచ్చింది. సూర్యుడు పడమర కొండల వైపు నెమ్మదిగా జారుతూ మరి కాసేపట్లో కనుమరుగైపోతున్నాడు. కానీ వెన్నెల మాత్రం ఇంకా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరితో కూడా హాయిగా ఆడుకుంటుంది. సమయాన్ని గుర్తించలేకపోతుంది. ఒక్కొక్క నిమిషానికి వెలుతురు మాయమయ్యి మెల్లగా చీకట్లు కమ్ముకుంటున్న వేళ అది. ఇక అప్పటికే చీకటి ముదురుతుంది అని గ్రహించినటువంటి కొందరు పిల్లలు వారి ఇళ్లకు వెంటనే వెళ్ళిపోయారు. మరికొద్ది మంది పిల్లలతో కలిసి ఇంకా ఆటల్లో గడుపుతూ ఉంది వెన్నెల. అలా మరికొన్ని క్షణాలు గడిచేసరికి మరింతగా చీకటి దట్టంగా ముసురుకోబోతుంది. ఇక అప్పటికే మిగిలి ఉన్నటువంటి ఆ పిల్లలు కూడా మరింత చీకటవుతుంది అని గ్రహించి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని వెన్నెలతో పాటు వారు కూడా హాయిగా నడుచుకుంటూ వస్తున్నారు. అలా వారంతా కూడా పొలం నుండి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో వారిలో ఉన్నటువంటి ఒక ఆకతాయి అమ్మాయి మిగతా వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి అన్న ఉద్దేశంతో అదిగో దెయ్యం వస్తుంది, మనమంతా కూడా వెంటనే వెళ్ళిపోవాలి అని ఒక్కసారిగా పరిగెత్తడం ప్రారంభించింది. ఇక వారంతా కూడా పిల్లలు కదా, తాను అలా అని పరిగెత్తడంతో వారంతా కూడా తన వెంటే పరిగెడుతున్నారు. ఇలా అంతా పరిగెత్తుకుని వెళుతున్నటువంటి తరుణంలో అందరికంటే వెనుక ఉంది వెన్నెల. తన కాలు నుండి అప్పుడే ఏదో జారిపడినట్టుగా గ్రహించి వెంటనే వెనక్కి తిరిగి చూసింది. అలా చూసేసరికి అక్కడ తన కాలు నుండి విడిపోయినటువంటి కాళ్ళ పట్టీ కనిపించింది. అది చూడగానే అమ్మో, నా పట్టీ పడిపోయింది, ఇది లేకుండా వెళ్తే అమ్మ నన్ను తిడుతుంది, కొడుతుంది అని వెంటనే దాన్ని తీసుకోబోతే తనతో పాటు ఉన్నటువంటి పిల్లలంతా కూడా అప్పటికే భయంతో విపరీతంగా పరిగెడుతూ దూరం వెళ్ళిపోతున్నారు. కాసేపు ఆగండి, నేను కూడా వచ్చేస్తాను అని వారినైతే పిలిచింది. కానీ ఎక్కడ దెయ్యం వచ్చేస్తుంది అన్నటువంటి భయంతో వారంతా కూడా త్వరగా వెళ్ళిపోవాలి అంటూ వేగంగా పిట్టల్లా పారిపోతున్నారు. అటు చూస్తే వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఒకవైపు చీకటి కూడా విపరీతంగా ముసురుకుంటుంది. ఇక అలాంటి దృశ్యం ఆ చిన్నపిల్లైనటువంటి వెన్నెలను చాలా భయపెడుతుంది. కానీ అమ్మ ఎక్కడ కొడుతుందేమో అన్న భయం కారణంగా అక్కడే ఆగి కాస్త వెనక్కి తగ్గింది. అక్కడ ఉన్నటువంటి తన కాలు పట్టీని వెంటనే తీసుకోబోయింది. అలా తన పట్టీని తీసుకుంటున్నటువంటి సమయంలోనే ఎక్కడి నుండో ఒక చిన్న అమ్మాయి గొంతు వినపడింది. ఎవరు నువ్వు, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగేసరికి తన కాలి పట్టి తీసుకుంటున్నటువంటి వెన్నెల ఆ గొంతు వినగానే, నాతో పాటు ఆడుకున్నటువంటి ఆ పిల్లలంతా ఎప్పుడో వెళ్ళిపోయారు కదా, మరి ఎక్కడున్నది ఎవరు ఉంటారు? వెంటనే లేచి నిలబడి వారి కోసం అటూ ఇటూ వెతుకుతూ ఉంది. కానీ తనకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అది గమనించి కాస్త భయపడ్డప్పటికీ, ఎవరు మీరు, నాకు కనిపించరేంటి అని అడిగింది. వెన్నెల మాటకు సమాధానంగా ఇస్తూ, నేనిక్కడే ఉన్నాను, ఇంతకీ నువ్వెవరు అని మళ్ళీ అమ్మాయి తాలూకా ఆ గొంతు వినపడేసరికి, గొంతు వినిపించి మనిషి కనపడకపోయేసరికి వెన్నెల కొద్దిగా తడబడుతూ
భయంతో కూడినటువంటి బెత్తరు చూపులు చూస్తూ ఆ పట్టీని అక్కడే విడిచిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోదామనుకుంది. కానీ అంతలోనే ఆ గొంతు మళ్ళీ వినిపించింది. ఎందుకలా ఎందుకలా చేస్తున్నావు? అయినా ఎందుకలా భయపడుతున్నావు నువ్వు? నీతో మాట్లాడుతున్నది నేనే అని మళ్ళీ అనేసరికి తన కోసం చుట్టూ వెతకసాగింది. కానీ ఇంకా తనకి అక్కడ ఎవ్వరూ కనపడలేదు. కాస్త భయానికి గురైంది. ఇంకా అక్కడే ఉండే ధైర్యం చేయలేక పరుగు పెట్టేందుకు సిద్ధపడుతుంది అనేలోపు ఆ అమ్మాయి, అలా భయపడుతున్నావేంటే? నేను ఉన్నది ఇక్కడే, ఒక్కసారిగా తాటి చెట్టు పైకి చూడు అని చాలా గట్టిగా చెప్పింది. అంత దూరం నుండి కూడా తన యొక్క స్వరం ఏదో పక్క నుండి మాట్లాడుతున్నట్టుగా వినిపించింది. నిజంగానే అలా మాట్లాడుతున్నది మనిషే కదా, చూస్తే ఏమవుతుంది అని ఏ కర్మ ఎరుగినటువంటి వెన్నెల మెల్లగా తన యొక్క తలను పైకెత్తి అలా తాటి చెట్టు పైకి చూసింది. అలా చూసేసరికి అచ్చంగా తన వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఏదో పట్టుకుని గాలిలో ఊగుతున్నట్టుగా కనిపించింది. చీకటి అప్పుడే ఎక్కువవుతూ ఉండటంతో ఆ రూపం కనపడ్డట్టుగా ఉంది. అదేంటి, నువ్వు చెట్టుపైన ఊయలూగుతున్నావేంటి అని రెండు కళ్ళు కూడా తన చేత్తో చాలా గట్టిగా పులుముకొని మెల్లగా మళ్ళీ పైకైతే చూసింది. అంతే, అలా చూసేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి అయితే ఊగటం లేదు. తాను పట్టుకున్నది ఒక వ్యక్తి యొక్క కాళ్ళు. ఆ వ్యక్తి యొక్క వయసు సుమారుగా వెన్నెల తండ్రి యొక్క వయసు ఉంటుంది. కానీ తాను మతిస్థిమితం లేనివాడిలా అలా కూర్చొని కనిపించాడు. జుట్టు కూడా సరిగ్గా దువ్వుకున్నట్టుగా లేదు. పైగా తన యొక్క రెండు కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. అలాంటి ఒక వ్యక్తి తాటి చెట్టు మోవున రెండు కాళ్ళను క్రిందకు వదిలిపెట్టి అలా కూర్చొని ఉంటే ఆ రెండు కాళ్ళలో ఓ కాళ్ళను చేత్తో పట్టుకుని ఆ పాప అటూ ఇటూ ఉయ్యాల ఊగుతున్నట్టుగా కనిపించింది. ఇక ఆ దృశ్యాన్ని చూడగానే చిన్న పిల్ల అయినటువంటి వెన్నెల కాస్త భయపడింది. ఆ అమ్మాయి నిజంగా ఒక మనిషిలా కనపడటంతో కొంచెం ధైర్యం కూడగట్టుకుని ఇంకా అక్కడే ఆగి, అసలు తను ఎవరు? తన కాళ్ళు పట్టుకొని నువ్వెందుకు వేలాడుతున్నా? అయినా చెట్టుపైన కూర్చున్నారేంటి తాను అని ప్రశ్నిస్తూ ఉంటే, అదంతా కూడా తరువాత నీకే తెలుస్తుంది. అవును, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావా అని అడిగింది తాను. అందుకు వెన్నెల అవును అన్నట్టుగా తల ఊపుతూ, ఇప్పటికే చీకటి పడింది కదా, ఇంకా మీరు చెట్టు దిగిరారా ఏంటి అని అడిగింది. అందుకు ఆ అమ్మాయి, మేము ఇక్కడే ఉంటున్నాం, చాలా ఏళ్ళుగా మేము ఇదే చెట్టుపైన నివాసం ఉంటున్నాం అని చెప్తూ ఉండేసరికి తన మాటల్ని అర్థం చేసుకునే వయసు కూడా తనది కాకపోవడంతో తను చెప్పింది నిజమేమో అని నమ్మేసింది ఆ పిచ్చి పిల్ల. సరే, ఇప్పటికే చీకటి పడింది, నా కోసం మా అమ్మ వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉంటారు, ఇంక నేను వెళ్ళాలి అని చెప్పగా, అరే అప్పుడే వెళ్ళిపోతావా? కాసేపు నాతో పాటు ఆడుకోవచ్చు కదా అని చెప్పగా, చూస్తున్నావు కదా ఇప్పటికే బాగా చీకటి పడింది, ఈ చీకట్లో ఆడుకోవటమేంటి, నేను వెళ్తాను అని ఒక్క అడుగు ముందుకు వేసేసరికి చెట్టు పైన కూర్చున్నటువంటి ఆ అమ్మాయి తనతో పాటు ఉన్నటువంటి తన తండ్రితో, నాన్న ఆ అమ్మాయి వెళ్ళిపోతాను అంటుంది, కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదా, కాసేపు ఉండమని చెప్పొచ్చు కదా, మేమిద్దరం కూడా కలిసి ఎంచక్కా ఆడుకుంటాం అని కొంచెం బాధగా చెప్పేసరికి ఇక అంతవరకు కూడా ఏ మాట మాట్లాడకుండా ఏమీ ఎరుగని వాడిలా మోగవారిలో కూర్చున్నటువంటి తన తండ్రి అప్పుడే తన యొక్క గొంతునైతే సవరించుకుని, ఏమ్మా మా పాప ఉండమని చెప్తుంది కదమ్మా, కాసేపు ఇక్కడే ఉండి ఆడుకోవచ్చు కదా అని చెప్పాడు. తన మాటలు విన్నటువంటి వెన్నెల, నిజమే కానీ ఇప్పటికే బాగా చీకటి పడిందండి, నా కోసం మా వాళ్ళంతా కూడా వెతుకుతూ ఉంటారు, నేను వెళ్తాను అని చెప్పగా ఆ అమ్మాయి కాస్త బాధపడిపోతూ, పోనీ ఒక్కసారి చెట్టుపైకి వచ్చి పొమ్మని చెప్పు అని అంది. తన మాటలు విన్నటువంటి వెన్నెల, తాటి చెట్టు చూస్తేనే భయపడతాను నేను, అలాంటిది చెట్టుపైకి నేను ఎలా రాగలను అనేసరికి, మరి నేను ఎక్కిస్తే వస్తావా అని అనగా, అదెలా వీలవుతుంది అని సమాధానం చెప్పేలోపు తన తండ్రి యొక్క కాళ్ళు పట్టుకుని గాలిలో వేలాడుతూ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఒక్కసారిగా తండ్రి యొక్క కాళ్ళను విడిచిపెట్టి చెట్టుపై నుండి తల క్రిందులుగా పాక్కుంటూ క్రిందకు వచ్చేస్తుంది. ఆ విధంగా తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి పైనుండి పాకుతూ వస్తుంటే ఆ క్షణం ఆ అమ్మాయిని చూస్తున్నటువంటి వెన్నెలకు కొంచెం భయంగా అనిపించింది.
కానీ పూర్తిగా తెలుసుకునే స్థితిలో లేకపోవటంతో మళ్ళీ యథావిధిగా మారిపోయింది. ఇక ఆ విధంగా తాను క్రిందకి దిగుతూ ఉంటే తను నా వయసులో ఉన్న అమ్మాయి మరి ఈ విధంగా చెట్టుపై నుండి క్రిందకి రావటం ఏంటి? అసలు ఈ వయసులో ఉన్నటువంటి అమ్మాయికి ఇది ఎలా వీలు పడుతుంది? తాను ఆ విధంగా ఆలోచించేలోపు చెట్టుపై నుండి క్రిందకి దిగి వెన్నెలకు ఎదురుగా వచ్చి నిలబడింది. ఇక అంతవరకు చెట్టుపైన ఉండటంతో ఆ అమ్మాయి తాలూకు రూపం సరిగ్గా తనకైతే కనిపించలేదు. కానీ ఆ క్షణం తన కళ్ళ ఎదురుగా వచ్చి నిలబడేసరికి తన యొక్క రూపం కళ్ళ కట్టినట్టుగా కనపడింది. పూర్తిగా సన్నబడినటువంటి శరీరం అది. గాల్లో కొట్టుకుపోయేంత బక్కపలుచుగా కనిపిస్తుంది. జుట్టు కూడా సరిగ్గా దువ్వుకున్నట్టుగా లేదు. తలపై జుట్టంతా పూర్తిగా జడలు జడలు కట్టేసినట్టుగా ఉంది. ఎన్నో రోజులుగా స్నానం చేయనట్టు ఒళ్ళంతా విపరీతమైనటువంటి మురికి. తాను వేసుకున్నటువంటి ఆ బట్టలు కూడా బాగా చినిగిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి. తన యొక్క అవతారం చూస్తుంటే బాగా పేదవాళ్ళేమో అనుకుంది. ఇక ఆ ఆకారంలో కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయిని చూసి, నువ్వు నన్ను చెట్టుపైకి ఎలా ఎక్కిస్తావు? అయినా అది కుదరని పని. పోనీ ఓ పంచేద్దామా? రేపు కూడా పిల్లలతో ఆడుకోవటానికి ఇటువైపుగానే వస్తాను. అలా వచ్చేటప్పుడు నేరుగా నీ దగ్గరికి వస్తాను నేను. సరేనా? అలా వచ్చిన తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. ఇక వెళ్ళనా మరి అని చెప్పగా, అలా కాదు, పోనీ ఒక్కసారి చెట్టు పైకెక్కి దిగిపో. మా ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి చూడు అని చెప్పగా, నాకు చెట్టెక్కడం రాదని చెప్తున్నాను కదా అని మళ్ళీ అదే మాట చెప్పేసరికి, సరే ఓ పని చేద్దాం, మా అమ్మను పిలుస్తాను, తను నాతో పాటు నిన్ను కూడా చెట్టుపైకి తీసుకుపోతుంది అని అనేసరికి, అదేంటి, చెట్టు పైన ఉన్నది మీ నాన్న మాత్రమే కదా, మరి మీ అమ్మ ఎక్కడుంది అని అడగ్గా, అదిగో కనిపిస్తుంది కదా ఇంకో చెట్టు, అదే చెట్టు పైన మా అమ్మ నిద్రపోతుంది అని చెప్పేసరికి, మీ ఇద్దరూ ఈ చెట్టు పైన ఉన్నారు కదా, మరి మీ అమ్మ మాత్రం ఎందుకు ఒంటరిగా వేరే చెట్టు పైన ఉంది? దానికి కారణం ఏంటి అని అడగ్గా, అదేంటి, అనుమానమేమీ లేదు, అనవసరంగా నన్ను కూడా అమ్మతో పాటు చేపల వేటకు తీసుకొచ్చిందని నాన్న అమ్మతో గొడవ పడ్డారు. అందుకే మా అమ్మ నాన్నపైన అలిగి అలా వేరే చెట్టు పైన పడుకుంది అనగా, అసలు నువ్వు ఏం చెప్తున్నావో నాకేమీ అర్థం కావటం లేదు. చేపల వేటకు నిన్ను తీసుకువెళ్ళటం, ఈ గొడవ పడటం ఏంటి? మీరు ముగ్గురు కూడా మనుషులే కదా, మరి చెట్టుపైన మీరు నివాసం ఉండటమేంటి? నాకేమీ తెలియటం లేదు అనగా, నీకు తెలియకపోవటమే మంచిది. సరే మరి మా అమ్మను పిలువనా అని అడిగింది. కానీ వెన్నెల మాత్రం వద్దు అని చెప్తుంది. అయినా సరే ఆ అమ్మాయి తన మాటలైతే పట్టించుకోలేదు. ఇప్పుడే మా అమ్మను పిలుస్తాను ఆగు అని వేరే చెట్టు వైపుగా తిరిగి ఆ చెట్టు పైన నిద్రపోతున్నటువంటి వాళ్ళ అమ్మను పిలవాలి అని ప్రయత్నిస్తుంటే వెన్నెల కూడా అటువైపుగా తిరిగి చూసింది. ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను, అమ్మా ఒక్కసారి వచ్చి మమ్మల్ని చెట్టుపైకి ఎక్కించువా అని గట్టిగా అరిచింది. అంతే, ఇక అక్కడి నుండి అక్కడికి సుమారుగా 2 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ తాటి చెట్టు పై నుండి వాళ్ళమ్మ నిద్రలేచింది. ఎవరమ్మా తను, ఈ సమయంలో నీతో పాటు ఉందేంటి అని ప్రశ్నిస్తూనే, సరే సరే ఇప్పుడే వస్తానాగు అని గట్టిగా మాట్లాడుతూ పైకి లేచి నిలబడింది. అంతే, చీకటి పడేవేళ చెట్టుపైన నిద్రపోతున్న వాళ్ళ అమ్మ ఒక్కసారిగా అలా పైకి లేచి నిలబడేసరికి ఆ తాటి చెట్టు విరిగిపోతుందేమో అన్నంతగా ఊగిపోతుంది. ఇంతలో పైకి లేచి నిలబడినటువంటి ఆ అమ్మాయి తాలూకు తల్లి అదే చెట్టుపైన ఉంటూ తన ఎడమకాలిని మెల్లగా చాచి సుమారుగా 20 అడుగుల దూరంలో వాళ్ళ పక్కనే ఉన్నటువంటి ఆ తాటి చెట్టుపైకి ఒక్క అడుగు వేసింది. అంతే, ఒక్క అడుగుతోనే చెట్టుపైకి చేరుకుని తల క్రిందులుగా వేలాడుతూ రెప్ప మూసి తెరిచేలోపు వెన్నెలకు దగ్గరగా చేరుకుంది. అసలు ఇది నిజంగా మనిషికైతే సాధ్యం కాని విషయం. అయినా సరే వాళ్ళు మనుషులు కాదు అన్న విషయాన్ని గ్రహించగలిగేంత స్థాయి ఆ పిల్లకి లేదు. ఎందుకంటే తనది ఆ వయసు కూడా కాదు. అందుకే ఇంకా ఆ పిల్ల అక్కడే ఉంది. ఇంతలో చెట్టు దిగి వాళ్ళ పక్కనే నిల్చున్నటువంటి ఆ అమ్మాయి తల్లి, ఎవరమ్మా నువ్వు, వేళ కాని వేళ ఒంటరిగా మా దగ్గరికి వచ్చావేంటి అని అడగ్గా ఆమె యొక్క ముఖ కవలికలు వేరే విధంగా కనిపించేసరికి తన ముఖం వైపు చూస్తూ, ఈ ఊరిలో మంగమ్మ అని ఉంది కదా, తన మనవరాళ్ళు నేను అని చెప్పగా
అవునా? మంగమ్మ అంటే నాకు అత్తవరస అవుతుందిలే. రాక రాక వచ్చావు. నువ్వు లక్ష్మీ కూతురువు కదా. చాలా రోజులకు నా స్నేహితురాలి కూతుర్నైతే కలుసుకున్నాను. ఈ రాత్రికి మాతో పాటు ఇక్కడే ఉండమ్మా, ఉదయాన్నే వెళ్ళు అని చెప్తుంటే వెన్నెల మాత్రం ఇప్పటికే మా వాళ్ళు నా కోసం వెతుకుతూ ఉంటారు. నేనింకా ఇంటికి వెళ్ళకపోతే మా వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చేస్తారు అని చెప్తుంటే, సరే కానీ ఓ పని చెయ్యి, ఒక్కసారి మా ఇంటికొచ్చి వెళ్ళు. నిన్ను ఇలాగే పంపిస్తే మా పాప కూడా ఏడుస్తుంది అనగా, సరే నన్ను మీరు చెట్టుపైకి తీసుకువెళ్ళండి అని చెప్పగానే, రా అని వెన్నెలను ఒక భుజం పైన వేసుకుని తన కూతుర్ని వేరే భుజం పైన ఎక్కించుకుని శరీరాన్ని గుప్పించి కేవలం 4 అడుగుల్లో వెన్నెలను ఒక్కసారిగా ఆ చెట్టుపైకి తీసుకుపోయింది. అంతే, చెట్టుపైకి ఏ క్షణమైతే చేరుకుందో సరిగ్గా అదే క్షణాన ఎవరో అటువైపు నుండి గట్టిగా అరుస్తూ వస్తున్నట్టుగా వినపడింది. ఆ అరుపులు వినగానే చెట్టుపైన నివాసం ఉంటున్నటువంటి ఆ ముగ్గురు కూడా నెమ్మదిగా గుసగుసలాడుకుంటున్నారు. ఒకవైపు వారి మధ్యలో ఉన్నటువంటి వెన్నెలను చూస్తూ, కాసేపు ఏమీ మాట్లాడుకో, ఇటువైపు ఎవరో వస్తున్నారు అని సైగ చేస్తుంటే, అయినా నన్ను పిలిచింది ఎవరు అని వెన్నెల వారి కోసం వెతుకుతూ ఉంది. ఇంతలో వెన్నెల వాళ్ళ బాబాయ్తో సహా వాళ్ళ తాతయ్య మరియు వెన్నెల యొక్క తండ్రి వారు కూడా ఆమెను వెతుకుతూ వస్తున్నారు. అది గమనిస్తున్నటువంటి తాను, బాబాయ్ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పబోయేసరికి తన చుట్టూ కూర్చున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు, మాట్లాడొద్దని చెప్తున్నాం కదా, అయినా మాట్లాడుతున్నాం, కాసేపు మాట్లాడకుండా కూర్చో అని చెప్పేసరికి, అదేంటి అలా అంటారు, వాళ్ళు నా కోసమే వెతుకుతున్నారు కదా అన్న ఆలోచనతో, ఈ క్షణం నేను కనిపించకపోతే వారు ఇంకా నా కోసం వెతుకుతూ ఉంటారు అని వారి మాట వినిపించుకోకుండా తాను చెట్టుపై ఉన్నటువంటి విషయాన్ని చెప్దాము అని మళ్ళీ నోరు తెరిచేలోపు అంతవరకు తనతో ఎంతో క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నటువంటి అమ్మాయి ఆ క్షణం కోపంగా ముఖాన్ని మార్చుకుంటూ, నోరు తెరిచావు అంటే చంపేస్తాను వెన్నెల అని గట్టిగా తన యొక్క నోరైతే నొక్కేసింది. అంతే, వెన్నెలకు ఊపిరి ఆడటం లేదు. తాను విడిపించుకోవాలని చూస్తూ ఉంటే, నీకు ఇలా చెప్తే లాభం లేదే అని కోపంగా మాట్లాడుతూ ఒక్కసారిగా తన యొక్క రూపాన్ని మార్చుకుని మరింత గట్టిగా నోరు నొక్కిపట్టి ఉంచగా, అప్పుడే తన యొక్క నిజ రూపాన్ని చూసినటువంటి వెన్నెలకు ఒళ్ళు గగ్గురు పొడిచింది. ఆ క్షణం కనిపిస్తున్నటువంటి అమ్మాయి అస్సలు మనిషిలానే లేదు, పూర్తిగా అంద వికారంగా కనిపిస్తుంది. శరీరం అంతా కూడా నల్లగా మారిపోయి బక్క చెక్కిపోయినటువంటి శరీరంతో పచ్చి ఎముకల గూడులా కనిపిస్తుంది. తాను మాత్రమే కాదు, అంతవరకు అమ్మాయితో పాటు ఉన్నటువంటి ఆ ఇద్దరు రూపాలు, అంటే తన యొక్క తల్లి అలాగే తండ్రిగా చెప్పినటువంటి వారు కూడా వారి నిజమైన రూపాల్లో కనిపించారు. వారిలో తండ్రికైతే కళ్ళు కనపట్టలేదు. పూర్తిగా శరీరమంతా విపరీతమైన దుర్వాసన. అసలేమీ మాట్లాడకుండా కూర్చున్నటువంటి తన కాళ్ళు చేతులు బాగా సన్నపడినట్టుగా కనిపిస్తుంటే ఒళ్ళంతా విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఒకరిపైన ఒకరు కోపంగా ఉన్నప్పటికీ అతని భార్య అతని వంక చూస్తూ, ఈ అమ్మాయి అరుపులకు వాళ్ళు ఇక్కడికి వచ్చేలా ఉన్నారు, ఏదైనా చేసి ఆ అమ్మాయిని చెట్టు క్రిందకు పంపించు అని చెప్తుంది. అలా చెప్పగానే, దారిన పోయే కంపను నెత్తినెక్కించుకోవటం అంటే ఇదే మరి. ఏదో ఇక్కడ ఉన్నామో, ఇన్నేళ్ళు హాయిగానే గడుస్తున్నాయి, ఎవ్వరి కంటా పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చాం. ఈరోజు మన అమ్మాయి వల్ల మనం ఇక్కడ ఉన్నాము అన్న విషయం మనుషులకు తెలిసేలా ఉంది. ఇక మీద మనల్ని ఎక్కడ కూడా ఉండనివ్వరేమోలే. అయినా ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దని అని కొంచెం చిరాగ్గా మాట్లాడుతూ, ఇప్పటికైనా అర్థమైందా, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేసి మనుషులకు మనం ఎక్కడ ఉన్నామో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వద్దు అని చెప్తూ, ఇంకోవైపు వెన్నెల అరవకుండా నోరు గట్టిగా నొక్కిపట్టి ఉన్న తన కూతురుతో, కాసేపు నోరు తెరవకుండా అలానే పట్టుకో, ఒకవేళ నోరు తెరిచింది అనుకో వాళ్ళంతా ఇక్కడికే వచ్చి పడతారు, తరువాత మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది. ఇక తాను కూర్చున్నటువంటి ఆ తాటి మోవను 2 చేతులతో పట్టుకుని క్రిందకి 2 కాళ్ళు వేలాడదీయటం జరిగింది. వెంటనే తన భార్యను పిలిచి, నన్ను పట్టుకుని జాగ్రత్తగా క్రిందకి దిగి నా కాళ్ళు పట్టుకుని వేలాడు అని చెప్పడంతో తన భార్య అలాగే అని చెప్పి మెల్లగా అతని పైనుండి క్రిందకి దిగి
తన భర్త యొక్క 2 కాళ్ళను పట్టుకుని వేలాడుతూ ఉంది. ఇక పైన ఉంది వాళ్ళ కూతురు, అలాగే వెన్నెల మాత్రమే. ఒక చేత్తో తన నోటిని అరవకుండా జాగ్రత్తగా పట్టుకో, ఇంకో చేత్తో నన్ను మీ అమ్మని అందుకొని నీ 2 కాళ్ళ మధ్యలో తనని గట్టిగా ఒడిసిపట్టు, మీ అమ్మ కాళ్ళ వరకు మెల్లగా క్రిందకిరా అని చెప్పాడతను. కానీ అలా ఒక చేత్తో వెన్నెల యొక్క నోటిని నొక్కిపట్టి ఇంకా మిగిలినటువంటి మరొక చేత్తో పట్టుకుని క్రిందకి దిగటం తన వల్ల కాలేకపోయింది. ఆ వ్యక్తి వెన్నెల యొక్క జుట్టు అందుకొని తన ముఖాన్ని దగ్గరగా పెట్టి తన ఎర్రని 2 కళ్ళతో అమ్మాయిని బెదిరిస్తూ, చూడు, ఇక్కడి నుండి మేము నిన్ను క్రిందకి దింపాలి అని ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ నువ్వు ఇప్పుడు కనుక అరిచి మీ వాళ్ళను పిలవాలి అని ప్రయత్నిస్తే మధ్యలోనే క్రిందకు వదిలేస్తాం. ఇంత ఎత్తు ఉన్నటువంటి చెట్టుపై నుండి క్రింద పడితే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క దెబ్బకే ఎవరికైనా ప్రాణాలు పోతాయి. అరవకుండా ఉన్నావు అనుకో, హాయిగా ప్రాణాలతో బయటపడతాం అని వెన్నెలను బెదిరించి తన చేత సరే అని ఒప్పించారు. ఇక అప్పటికే వెన్నెల యొక్క పరిస్థితి అదో రకంగా మారిపోయింది. ఒకవైపు తన వాళ్ళైతే తనకు కనపడుతున్నారు, కానీ వాళ్ళు ఉన్నది నేలపైన, తాను ఉన్నది ఒక పెద్ద తాటి చెట్టు పైన. ఈ సమయంలో అరిచాను అంటే నిజంగా వాళ్ళు అన్నంత పని చేస్తారు అన్న భయంతో ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి వెన్నెల యొక్క చేతిని పట్టుకుంది. తన తండ్రి మీదుగా మెల్లగా జారుకుంటూ, ఆ తరువాత తల్లి శరీరం నుండి జారుతూ తన తల్లి కాళ్ళ దగ్గరకు చేరుకుంది. ఇక ఆ సమయంలోనే తన తండ్రి యొక్క కాళ్ళు పట్టుకున్న తల్లి, తల్లి యొక్క కాళ్ళు పట్టుకున్నటువంటి వారి కూతురు ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని వెన్నెల వేలాడుతూ ఉంటే, ఇక అలాంటి దృశ్యాన్ని చూసి ప్రకృతికే భయం పుట్టించేలా ఉంది. ఒకవైపు వెన్నెల వాళ్ళ బాబాయ్ మరియు తండ్రి, తాత అంతా కలిసి తన కోసం గాలిస్తూ ఉంటే, ఇంకోవైపు చెట్టుపై నుండి 3 దెయ్యాలు వేలాడుతూ ఉంటే, చిట్ట చివరగా పిల్ల దెయ్యం యొక్క చెయ్యి పట్టుకుని వేలాడుతూ భయం గుప్పెట్లో ఉంది వెన్నెల. సరిగ్గా అదే సమయానికి వెన్నెలను వెతుక్కుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఆ చెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. ఒకవైపు చెట్టు సగం వరకు దిగి ఇంకా మిగతా సగం దిగితే క్రిందకి చేరుకోవచ్చు, నా వాళ్ళకి నేను కనిపిస్తాను, మా వాళ్ళు నన్ను తీసుకుపోతారు అని ఆలోచిస్తున్నటువంటి వెన్నెల 2 కళ్ళు మూసుకుని భయంకరమైనటువంటి ఆ గడియలు లెక్క పెట్టుకుంటున్న వేళ తన చేతిని పట్టుకున్నటువంటి ఆ పిల్ల దెయ్యం యొక్క చెయ్యి ఒక్కసారిగా పట్టు తప్పింది. అంతే, అలా చెయ్యి పట్టు తప్పగానే ఎక్కడ పడిపోతానేమో అన్న భయంతో అందరికంటే ఆఖరిగా వేలాడుతున్నటువంటి వెన్నెల భయంతో కెవ్వుమని గట్టిగా అరిచింది. ఇక అప్పటికే తన కోసం వెతుకుతున్నటువంటి వాళ్లకు వెన్నెల యొక్క ఆ అరుపు వినపడేసరికి ఒక్కొక్కరు ఒక్కో దిక్కును చూస్తూ వెన్నెల కోసం గాలిస్తూ ఉంటే, సరిగ్గా చెట్టుకు సగభాగంలో వెన్నెల గాల్లో క్రిందకు వేలాడుతున్నట్టుగా కనపడింది. ఇక ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు వేగంగా పరుగుపెట్టి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. అలా చూస్తే వెన్నెలకు అక్కడ ఎటువంటి ఆధారం కూడా లేదు, ఏదో గాలిలో తేలుతున్నట్టుగా కనపడింది. వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఎలాగో తన వాళ్ళైతే తన దగ్గరికి చేరుకున్నారు. అదే ధైర్యంతో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఈ దెయ్యాలు నన్ను పట్టుకున్నాయి అని గట్టిగా అరుస్తుంది. ఇక తనకు మాత్రమే కనిపిస్తున్నటువంటి ఆ 3 దెయ్యాలు వాళ్ళ కళ్ళకు మాత్రం అస్సలు కనపట్టలేదు. ఇక అప్పటికే ఆ 3 దెయ్యాలకు అర్థమైంది ఇక్కడేదో జరుగుతుంది అని. ఇంకా భయపడితే లాభం లేదు అని గ్రహించి ఆలస్యం చేయకుండా వెన్నెల తండ్రి ముందుగా చెట్టుపైకి ఎక్కుతూ ఉంటే, తనకు తోడుగా తన బాబాయ్ కూడా వెంటనే చెట్టుపైకి మెల్లగా ఎక్కడం జరిగింది. ఇద్దరూ అతివేగంగా చెట్టుకి సగభాగంలోకి చేరుకునేసరికి అక్కడే గాలిలో వేలాడుతున్న వెన్నెల చెయ్యి తన తండ్రికి దొరికింది. అంతే, వెన్నెల యొక్క చేతిని చటుక్కున అందుకుని తన వైపుగా లాక్కున్నారు. అప్పటికే తన కూతురు విపరీతమైనటువంటి భయానికి గురయ్యి పెద్దగా ఏడుస్తూ ఉంది. అది గమనించినటువంటి తన తండ్రి వెన్నెలకు ధైర్యం చెప్పారు. ఏడవద్దమ్మా, మేమంతా కూడా ఇక్కడే ఉన్నాం కదా, ఇక మీద నీకు ఎటువంటి భయం కూడా లేదు అంటూ మరింతగా ధైర్యం చెప్పి మెల్లగా చెట్టుపై నుండి క్రిందకి దింపి వెంటనే తన నడుముకు ఉన్నటువంటి ఆ నల్లని తాడును తెంపి అక్కడే దూరంగా విసిరేశారు. ఇక ఆ దెయ్యాల ప్రభావం తనపైన పడకుండా ఉండాలని ఇష్టం వచ్చినట్టుగా
ఆ ముగ్గురు వాటిని తిడుతూ వేగంగా నడిపించుకుని ఊరి చివర ఉన్నటువంటి ఆ చెరువులో అప్పటికప్పుడు స్నానాన్ని చేయించి ఇంటి నుండి వెంటనే వేరే దుస్తులు తెప్పించి ముందుగా ధరించి ఉన్నటువంటి ఆ బట్టల్ని అక్కడే నీటిలో వదిలేశారు. వెంటనే అక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్ళి దేవుని యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ కుంకుమను తీసి తన నుదుట పెట్టారు. అందరూ ధైర్యం చెప్తూ ఇక మీద భయపడొద్దు అని వారంతా కూడా తన చుట్టూ కూర్చొని మొదటి నుండి ఏం జరిగిందో అంతా మాకు వివరంగా చెప్పమ్మా అని అడిగారు వారు. అలా అడగడంతోనే ఆ చిన్నపిల్ల కనపడ్డప్పటి నుండి కూడా వరుసగా ఏం జరిగిందో అన్నటువంటి అన్ని విషయాలను కూడా వెన్నెల ఎంతో వివరంగా చెప్పింది. అది విని వెన్నెల యొక్క తాతగారు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆ చెట్టుకు దగ్గరలో ఉన్నటువంటి చేపల చెరువుకి ఒక అమ్మాయిని తీసుకుని తన తల్లి కూడా చేపల వేటకు వెళ్ళింది. అప్పటికే నీరంతా ఇంకిపోవటంతో చెరువంతా బురదమయంగా ఉంది. చేపలు వస్తున్న కొలది అత్యాశ పుట్టింది. తల్లితో పాటు అమ్మాయి కూడా బురదలోకి వెళ్ళింది. అధిక శాతం బురద కలిగి ఉన్నటువంటి ఓ గోతులో అమ్మాయి కూరుకుపోయింది. అది ఊబి బయటికి రాలేక తన తల్లిని కాపాడమని అరవగా పాపను కాపాడడానికి వెళ్ళి తాను కూడా అదే ఊబిలో ఇరుక్కుపోయింది. ఇక వారిద్దరూ కూడా గట్టిగా అరుస్తున్నారు. అప్పటికే పొద్దుపోవటంతో ఈ పక్కన ఉన్నటువంటి ఎవ్వరూ అటువైపుగా వెళ్ళలేదు. వారు భయంతో కేకలు వేస్తున్నారు. ఇక అదే సమయంలో అమ్మాయి తాలూకు తండ్రి అటువైపుగా వారి కోసం వెళ్తూ ఉంటే ఇద్దరు అరుపులు విన్నటువంటి ఆ వ్యక్తి కూడా బురదలోకి దిగి వారిని కాపాడాలి అనుకున్నాడు. కానీ తాను కూడా అదే ఊబిలో ఇరుక్కుపోయాడు. ముగ్గురు కూడా అదే బురదలో ఆ ఊబిలో ఊపిరి ఆడక చనిపోవటం జరిగింది. ఇక ఆ బురదలో వారి యొక్క నిండు ప్రాణాలను విడిచిపెట్టేశారు. ఇక మరుసటి రోజు వరకు ఎవ్వరూ అటువైపుగా వెళ్ళలేదు. ఉదయాన్నే అటువైపుగా వెళ్ళి చూస్తే ముగ్గురు శవాలుగా మారిపోయి కనిపించారు. తరువాత ఊరంతా వారి శవాలను వెంటనే బయటకు తీశారు. ఈ ఊరి శ్మశానంలోనే వారికి అంత్యక్రియలు జరిపించారు. కానీ నిండు ప్రాణాలు బలవంతంగా విడిచిపెట్టడంతో వారి ఆత్మలు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అక్కడే అదే చెట్టు దగ్గరే ఉండిపోయాయి. ఆ చెట్టు దగ్గరే వాటి యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నాయని అప్పట్లో అనుకునేవారు. వారే మన వెన్నెలకు ఈ విధంగా చేసి ఉంటారు అని చెప్పగా వారందరికీ అప్పుడు నిజం తెలిసింది. అది విన్నటువంటి వెన్నెల కూడా చాలా భయపడిపోయింది. ఇక అదే చివరిసారిగా వెళ్ళటం, ఆ తరువాత ఇంకెన్నడూ కూడా ఆ ఊరికి వెళ్ళలేదని తనే స్వయంగా నాతో చెప్తూ తన జీవితంలో జరిగినటువంటి ఈ భయంకరమైన యథార్థ సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఈ సంఘటన మొత్తం కూడా విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.